చంద్రబాబు వెన్నుపాటు పాలనకు, చంద్రబాబు వెన్నుపాటు పాలనకు, చంద్రబాబు వెన్నుపాటు పాలనకు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో 3 బడ్జెట్లని అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా అయితే రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ రోజు తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడో అదేవిధంగా ప్రజలకు ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పడవడం జరిగింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మండలాలలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని నిర్వహించాం. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 ప్రధానమైనటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ 6 ప్రధానమైన హామీలను నిలబెట్టుకోకుండానే ఈరోజు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 చొప్పున 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. సూపర్ 6లో ప్రధానమైనటువంటి వాగ్దానం. ఇప్పటికే దాదాపుగా 2 సంవత్సరాలకు గాను 36,000 రూపాయలు బకాయి పడ్డాడు. ₹1 ఇవ్వకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా, బడ్జెట్లో ప్రవేశపెట్టకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సభలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నాడంటే అంతకన్నా దిగజారుడుతోన్న మాట ఉండదు. అదేవిధంగా మరొకటి, నిరుద్యోగులకు సంబంధించి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాడు, ₹1 ఇవ్వలేదు. సంవత్సరానికి 36,000 లెక్కన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులందరికీ 72,000 రూపాయలు ఇప్పటికే బకాయి పడడం జరిగింది. ఈ 2 గురించి మాట్లాడటం లేదు, ఈ 2 ఊసేయచ్చడం లేదు, ఈ 2 తాను చెప్పినట్టుగానే అసలు ఆయన మాట్లాడటం లేదు. తాను చెప్పనట్టుగానే తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నాడు తప్ప నేను ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చాను, వీటిని ఏ విధంగా చేయాలనేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అదేవిధంగా బస్సులు ఉచిత పురి బస్సు అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు మహిళలకి. 16 కేటగిరీలు ఉంటే కేవలం 6 కేటగిరీలు మాత్రమే వాళ్ళకు వదిలి 10 కేటగిరీల్లో వాళ్ళకి అసలు ప్రవేశం లేకుండా చేసి బస్సులు ఈరోజు రిపేర్లకు వస్తే వాటిని మూలమారేసి వాటిని పట్టించుకోకుండా ఈరోజు పాపం అటు మహిళలు ఇటు పురుషులు ఇద్దరు కూడా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఈ రాష్ట్రంలో ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది.